నమస్తే. రేవంత్ అన్న, కొండారెడ్డిపల్లికి రాకూడదని ఎక్కడన్నా రాసిపెట్టిందా అన్న? అంటే మేమేం అరాచకం చేసినాం? మాకేదో పేరు కావాలనో లేకపోతే మేమేదో హైప్ చేయాలనో ఇది కాదు రేవంత్ అన్న. దీన్ని మరీ మీరు మ్యానిపులేట్ చేయకండి. మీకు కావాలంటే మీ గ్రామ పంచాయతీ కొండారెడ్డిపల్లిలోనే మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి సీసీ కెమెరాను గ్రామ పంచాయతీ కొంటే ఒక్కసారి తెప్పించుకోండి అన్న. లేదంటే ఆ ఊర్లో వాళ్ళని, పాపం పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని ఒక్కసారి అడగండి అన్న. మేము వెళ్ళి అడిగింది ఏంది అని అంటే మాకు కొండారెడ్డిపల్లికి వెళ్ళకూడదని ఒక రూల్ ఉందనే విషయం మరి ఏమైనా ఉందో ఏమో మాకు తెలియదు. అంటే ఆడకి వెళ్ళినప్పుడు అడిగిన వాళ్ళు ఓ మాట చెప్పారు, ఏమని, ఎందుకు వచ్చిర్రు మా ఊరికి అని అన్నారు. మీరు వెళ్ళకపోతే రాళ్ళతో కొడతాం. మేము కారు ఎక్కినాక అంటే మమ్మల్ని ఊరు దాటి అంత గెలిమి అంత మనం భాషలో చెప్పుకుంటాం కదా, తరమాల్సినంత అవసరం ఏం తప్పు చేసినామన్నా మేము? నేను ఇదే విజయక్రాంతి పేపర్లో ఉన్నప్పుడు నేను గాంధీ భవన్ బీట్ కూడా చూసినా కదన్నా. అంటే గాంధీ భవన్ బీట్ చూస్తే కాంగ్రెస్, లేదంటే నేను ప్రతిపక్షం తరపున వీడియోలు చూస్తే ఇంకొకటి, అప్పుడేమో నన్ను కాంగ్రెస్ అంటారు, ఇప్పుడేమో బీఆర్ఎస్ అంటారు. అంటే మీరు ఎవరికి వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్న నేను ఏందనేది. ఏం మాట్లాడనన్నా, నా వీడియోలు అన్నీ తీసి చూడరు ఒక్కసారి. నాకు ఇలా అర్థం కాలేదన్నా. కొండారెడ్డిపల్లికి పోయి మేము ఏం అడిగినాము? ఫస్ట్ జర అరుచుకున్నాం, వాళ్ళు ఎట్లున్నారు ఏందని అడిగి మీకు రుణమాఫీ అయ్యిందా అని అడిగినామన్నా. అయినోళ్ళు అయిందంటారు, కాలేదు. అయితే కాకపోతే ఒకటి చెప్పనన్నా, చాలామంది కాలేదని చెప్పిరన్నా. అంటే మరి మేము చేసిన పాపం అదేనా? అంటే రుణమాఫీ మీకు అయ్యిందా లేదా అని అడగడం తప్ప, పొయ్యేసి అట్లా తిరుక్కొని ఇట్లా వచ్చేసరికి మమ్మల్ని ముగ్గురు బండోలు మమ్మల్ని ఫాలో అయ్యి ఏంది ఇది అనేసి ఇంకో జర్నలిస్ట్ ఎందుకయ్యా మమ్మల్ని ఫాలో చేస్తున్నారు అంటే గొడవకు దిగి, అంటే నేను ఇన్నేళ్ళ జర్నలిజంలో ఈ కెమెరాలు లాక్కున్నాడు, ఈ సెల్ ఫోన్లు, అంటే మేమేం అంత తప్పు చేయలే కదా. కెమెరామెన్లను బెదిరించి సరే ఆ అమ్మాయిని బురదలో వేసి నెడుతున్నారు, కెమెరాలు 2 లాక్కున్నారు, ఒకవైపు ఆ అమ్మాయి సెల్ ఫోన్ లాక్కున్నారు అన్న. చిప్పులు, కెమెరాలో ఉన్న చిప్పులు తీసేసి వెనకాల జేబులో పెట్టుకున్నారు. మీకు ఆ కనిపిస్తున్న విజువల్ మీకు ఏం కనిపిస్తుంది? ఆ అమ్మాయి వెనకాల అంటే మేము జర్నలిజంలో ఉన్నాము, జర్నలిస్టులకి కెమెరామెన్లకి మాకు సమాచారం సేకరించిన ఆ ఎక్విప్మెంట్ కూడా అంతే ముఖ్యమన్న. దాన్ని కూడా మేము కాపాడుకోవాలి, మమ్మల్ని మేము కాపాడుకోవాలి. మా కెమెరాలు దాంట్లో ఉన్న చిప్పులతో సహా సమాచారం ఉంటుంది, దాన్ని కూడా కాపాడుకోవాలన్నా. ఆ వెనక జేబులో మీరు చూడండి, ఆ విజువల్ తెప్పించుకోండి, మీరు చూడండి. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, తీసి కెమెరా లాక్కొని చిప్పు తీసుకొని జేబులో పెట్టుకొని, రోడ్ మైకులు తీసుకొని జేబులలో పెట్టుకొని, ఆ అమ్మాయి ఇది మాది అనేసి వెనక్కి తిరిగి, కనీసం తప్పదు ఎందుకంటే మా చిప్పులు కాబట్టి, జేబులో చేయి పెట్టి తీసుకుంటుందన్న. అతను వారిస్తుంటే నేను చెయ్యి పట్టుకుని అక్కడ అతను మీ పక్కన ఫోటోలే ఉన్నాడన్న. ఒక్కసారి చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నా. ఇందులో మాకు ఎలాంటి మ్యానిపులేషన్ అక్కర్లేదు. ఇవాళ నేను ఆవేదనతోటి ఒంటి మీద కొట్టిన దెబ్బనే మర్చిపోతామేమన్నా, కానీ ఎక్కడ పడితే అక్కడ తాకి అసభ్యంగా బిహేవ్ చేసిన దాన్ని ఎట్లా మర్చిపోతారు? అమ్మాయిని బురదలో దోస్తారు, కెమెరాలు లాక్కుంటారు, సెల్ ఫోన్స్ లాక్కుంటారు. కనీసం నేను సెల్ ఫోన్లో విజువల్ తీస్తున్న కెమెరాలు ఎట్లాగూ లాక్కున్నారు, ఆ అమ్మాయి సెల్ ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ అమ్మాయిని బురదలో నెట్టేస్తున్నారు అనేసి నేను నా సెల్ ఫోన్తో చేస్తుంటే నా సెల్ ఫోన్ తీసుకున్నారన్న. నా సెల్ ఫోన్ తీసుకొని గంట సేపు ఇవ్వకుండా మేము పోయి మళ్ళీ మేము తిరిగి మా కార్లలో మేము వస్తుంటే సినిమాలలో వెకిలిగా రే పోతారా పిరికి బందల్లాగా అనేసి వెనకాల వికృతంగా మాట్లాడుతూ తీయండ్రా రాళ్ళు తీయండ్రా అనేసి మేము కార్లు ఎక్కినాక, ఇదైతే కార్లు కూడా కాపాడుకోవాలన్నా. పాపం వాళ్ళు రెంట్లో పెట్టుకుంటారు కార్లు, కార్లు అద్దాలు పగులుతాయో అనేసి మళ్ళీ మేము తీరా వంగూరు పిఎస్కి పోయినాం. వంగూరు పిఎస్కి పోయి కంప్లైంట్ చేసిన తర్వాత గంటకు ఫోన్ వచ్చింది, కానీ ఫోన్ తెచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. నేను అడిగిన ఇదే మాటని సిఐని, ఎందుకండి అరెస్ట్ చేయలేదంటే తను ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఒక మాట మీకు రుణమాఫీ వచ్చిందా లేదా అని అడిగితే అంత భయం ఏముందన్న ఊరోళ్ళకి? మేము పోతానంట 10 కోట్ల 100 కోట్ల నిధులు ఆగిపోతాయంట. ఎక్కడన్నా ఇది ఉందా? ఏందన్నా, వస్తే వచ్చిందని చెప్తారు, రాకపోతే రాలేదని చెప్తారు. గంతమంది మమ్మల్ని రౌండప్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము ఏం పాపం చేసినామో లేకపోతే మేమేం తప్పు చేసినాం చెప్పండి? అసభ్యంగా మాట్లాడేందుకు అంటే మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసి కొంత ఫుటేజ్ మా దగ్గర అయితే రికార్డ్ అయింది కదా, కాపాడుకోగలిగినాము. ఆ ఫుటేజ్ని కాస్త కాపాడుకోగలిగినాం. ఇక మిగతాది మాత్రము ఆ బురదలో దోసేసినప్పటికీ మా దగ్గర అన్నీ లాక్కున్నారు. మీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటే తీపియండి, ఎడిట్ చేయకుండా తీపియండి, మీకు కనబడుతుంది.
ఆడికి ఆమె ఆ ఫోన్ లాక్కున్నాక కూడా బఫర్ అయినప్పుడు కూడా అమ్మాయి అరుస్తుంది బురదలో నెట్టేస్తుంటే. అంత అవసరం ఏమొచ్చింది? చెప్తారు. మీకు సహకరించలేదా అప్పుడు? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీ సభలకు వచ్చినాము, మీరు ఏడిపోతే ఆడికి వచ్చినాము, ఏడికి రాలేదు చెప్పన్నా? మీ గుండె మీద చేసుకొని చెప్పి మీ వార్తలు మేము రాయలేదా? మీ వార్తలు మేము రాసామని చెప్పి ఆ రోజు వాళ్ళు అట్లనే కొట్టించిరా? మరి బీఆర్ఎస్లు ఇట్లనే మమ్మల్ని రౌండప్ చేసి ఇట్లనే బూతులు తిట్టించిరా ఏడనన్నా? అంటే ప్రతిపక్షం వైపు నేను ఆనాడు ప్రతిపక్షంలోనే ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నా. ఎందుకు మాకు ఊరికే మీరు బీఆర్ఎస్ అనేసి ఎందుకు మరి ఊరికి అంటగడతారు? ఎందుకు? మేము పోయిన సమస్య ఏంది? నేను పార్టీ కార్యకర్తగా పోయిన అనుకుంటున్నారా, లేకపోతే నేను ఒక జర్నలిస్ట్గా పోయినాను అనుకుంటున్నారా? ఈరోజు జర్నలిస్టులు కూడా కుంపట్లు పెట్టి ఎవరికి వాళ్ళని చీల్చి వేరు చేసి వేరు కుంపట్లు పెట్టి ఆగం చేస్తున్నారన్నా. ఇట్లా ఉంటుందా ఏడన్నా? ఇలా చాలా ఊర్లకు పోయినామన్నా మేము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడుకు పోయినాం, నల్గొండ జిల్లాలకు పోయినాం. ఇదే నల్గొండకి ఎమ్మెల్యే ఎవరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇలాఖలకు పోయినాము, సూర్యాపేట పోయినాం, దాని తర్వాత హుజూర్ నగర్ పోయినాం, దాని తర్వాత పొన్నం ప్రభాకర్ ఇలాఖలకు పోయినాం, మంత్రి శ్రీధర్ బాబు గారు ఇలాఖలకు పోయినాం, ములుగు పోయినాం, సీతక్క ఇలాఖకు ములుగుకు పోయినాం. ఏందన్నా మరి కొండారెడ్డిపల్లి ఒక్కటే వేరా? అంటే ముఖ్యమంత్రి అయితే పోకూడదా? ఊరికి పోకూడదా? ఎందుకంటే నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకనంటే సాక్షాత్ అది మీరు పుట్టిన గ్రామము మీ ఇంటి దగ్గర జరిగింది అన్న. మళ్ళీ దాన్ని మీరు ఎట్లా ఎంతో కొంత మ్యానిపులేషన్ ఇదేదో అనేసి జర్నలిస్టులు కూడా మినిమం కొంతమందికి చెప్తున్నాను, మినిమం అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మహిళా జర్నలిస్టులు, కాంగ్రెస్ మహిళా జర్నలిస్టులు, బీజేపీ మహిళా జర్నలిస్టులు ఇట్లుంటారా? ప్రతిపక్ష వార్తలు చూపించడము తప్ప. నేను కాంగ్రెస్ వార్తల్ని కూడా చూపించినా. నేను ఇదే విజయక్రాంతిలో ఉన్నప్పుడు నేను రాసినా రాయలేదా? నా దగ్గర ఇంకా ప్రూఫ్ ఉన్నాయన్న. నా ఫేస్బుక్లో మీవన్నీ ఉన్నాయి. నేను అందరు ఇంటర్వ్యూలు చేసినప్పుడు, ఇదే విజయక్రాంతిలో ఉన్నప్పుడు నేను అందరు ఇంటర్వ్యూలు చేసినా. మీది కూడా చేసినా విజయక్రాంతిలో. మీ ఆర్టికల్ కూడా రాసినా. కింద బైలైన్ ఉంటుంది, మళ్ళీ గుర్తు చేయమంటే గుర్తు చేస్తా. ఎప్పుడు రాహుల్ గాంధీ సభ అప్పుడు ఏం రాసినా చూసుకోండి అన్న. పంపించమంటే పంపిస్తా. ఇవాళ అంటే కాంగ్రెస్ ఉంటేనేమో మరి ఆ రోజు లేని పేరు ఇవ్వాలెందుకు వచ్చిందన్న? ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంటే మీరు ఏదైనా ఉంటే పెట్టుకోండి, కానీ ఊర్లో జనాలను రెచ్చగొట్టి కొండారెడ్డిపల్లికి రాకూడదు అనేది ఎట్లుంటుందన్న? మాకేమో సంబరమా అంటున్నాను. మాట్లాడేటోళ్ళు కొంతమంది ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ మహిళా జర్నలిస్టులు హైడ్రామా అని రాసిన వాళ్ళకు కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నా. ఏం హైడ్రామా చేసినాము? ఎంతోమంది ఉన్నారు ఇలా మహిళా జర్నలిస్టులు, ఎవరి సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతుంటారు. అయితే మాత్రం మీరు లెక్కాపత్రం లేకుండా మాట్లాడతారా? కొండారెడ్డిపల్లికి పోవడమే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అసలు ఎందుకు తప్పు? మాకు స్వేచ్ఛ లేదా? మాకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పుట్టి చాలా సమస్యలు ఎదుర్కొని కింద పడుతూ మీద పడుతూ వచ్చినాం మేము కూడా. మాకేమో కోటలు లేవు, లేకపోతే ఇంకేమీ లేవు, 1000 ఎకరాల భూములు లేవు, 100 ఎకరాల భూములు లేవు. ఒక ఆడపిల్లలము ఈ స్థాయికి ఇంతవరకన్నా రావాలంటే ఎన్ని ఎదుర్కొని వచ్చి ఉంటాము, ఎన్ని మాటలు ఎదుర్కొని వచ్చి ఉంటాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక గ్రూప్ అంతా కలిపి కింద మేము చేస్తున్న వార్తల కింద కామెంట్లు పెడుతుంటే మాకు మేమే దిగమింగుకొని వార్తలు చేస్తున్నాం. మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మహిళలు కాదు కదా? మీ పక్కన ఉన్న సీతక్కే మహిళ కాదు కదా? మేము కూడా మహిళలమే కదన్నా. ఒక్కటే మేము చేసిన తప్పేముంది ప్రశ్నించినందుక? ఎన్ని ఊర్లు పోయినాం చూపించాలి. ఇలా ఇది ఒక్కటే కదా, కొండారెడ్డిపల్లి కాదు కదా మేము పోయింది. ఎన్ని ఊర్లు పోయినాము? మరి ఎందుకు దాడులు జరగలేదు? అంటే ఇవాళ కొత్తగా ఎందుకు మొదలైనవి? వార్త చూపించే స్వేచ్ఛ లేదా? జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, వార్త చూపించే స్వేచ్ఛ లేదా? ఒక కాకి ఇదైతే 100 కాకులు వస్తాయంటారు, కానీ మన దౌర్భాగ్యం ఏందో నాకైతే అర్థమైతలేదు. మేమేదో తప్పు చేసినట్టుగా ఇది మంచిదైతే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్లా మహిళల్ని బాధ పెట్టుడు, ఇట్లా మహిళల్ని హింస పెట్టుడు అవునన్నా. కాసేపు ఉంటే బరాబర్ కొట్టేటోళ్ళన్నా ఉండలేదు. మాకేం కొట్టించుకోవాలన్న ఆనందం ఏం లేదు. మేము కార్లో వస్తుంటే రాళ్ళు తీయండి అని మాట్లాడతారు. ఎన్ని ప్రూఫ్లు కావాలన్నా ఇంకా మీకు? మా ఫుటేజ్ని అంతా ధ్వంసం చేసి మా ఫోన్లు ధ్వంసం చేయాలని చూసి అన్నీ చూసి ఏ రకంగా మా చేతిలో మేము ఏం చేసినామని ఒక ఫోన్ ఎట్లా గుంజుకుంటారు చెప్పండి? ఫోన్ తీసుకొచ్చి కనీసం అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఫోన్లు ఎట్లా గుంజుకుంటారన్నా? ఆ మనుషుల్ని ఏం చేస్తారో తెలియక సంపుతామని బెదిరిస్తుంటే ఫుటేజ్ తీద్దామని పెట్టుకుంటే ఫోన్లు తీసుకొని బెదిరిస్తుంటారు.
ఎట్లా ఉంటుందన్న ఇట్లా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొండారెడ్డిపల్లికి పోతే మరి ఇట్లా జరుగుతుందని. ఎందుకంటే ఇన్నేళ్ళు ఉన్నాం మేము, ఇన్నేళ్ళలో తిరుగుతూనే ఉన్నాం, అన్ని ఊర్లలో పోతున్నాం, సమాచారం సేకరిస్తున్నామని ఏనాడు ప్రశ్నించచ్చు, ఎవరైనా తప్పు లేదు. కానీ మీడియా వాళ్ళు వచ్చి మీరు వచ్చినందుకు 100 కోట్ల నిధులు ఆగిపోతాయి. నేను అది అడిగిన, ఏ ప్రభుత్వాలైనా, అది ఏ ప్రభుత్వం అయినా కూడా జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు, మహిళల మీద దాడులు కావచ్చు, పర్టికులర్గా నేను మాట్లాడుతున్నాను. ఎవరి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ హయాంలో లేదు. నేను ఎప్పుడు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి నేనేం చెప్పట్లేదు, కానీ ఇంతకుముందు జరిగిందా కాంగ్రెస్ పార్టీలో చేసిరా ఇట్లనే? పోనీ బీఆర్ఎస్ పార్టీలో మహిళా జర్నలిస్టుల పని ఇట్లనే ఉసుగొలిపి దాడులు చేయించిరా? పోనీ చెప్పండి. మాటికి నోరెత్తితే ఏదన్నా రైట్ టు మాట్లాడదామంటే బీఆర్ఎస్ అంటారు, ఏదైనా మాట్లాడదామంటే బీఆర్ఎస్ అంటారు. ఏం సమస్యల మీద మాట్లాడే హక్కు మాకు లేదా? మేమేం బూతులు మాట్లాడతలేం కదా, మేము బూతులు మాట్లాడినామా ఏమన్నా? పోనీగో మీరు ఈ బూతు మాట్లాడిరమ్మా, మీరు ఇట్లా మాట్లాడిరు, ఇది అబద్ధం మాట్లాడిరని చెప్పండి. దాన్ని మా తప్పు ఉంటే సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ఎందుకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టిస్తారు? మీ దృష్టికి రాలేదా ఇది? పిచ్చి పిచ్చి కామెంట్లు. ధైర్యం మీకే కాదండి, ఒక క్షణం కాదనుకుంటే సావే కదా, అంతకు మించి ఏం చేస్తారు చెప్పండి? ఒక క్షణం ఎవరికైనా గంతే. మీరు అంటారు కదా ధైర్యం అనేది అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం అవుతుందని మీద ఒక స్లోగన్ ఉండే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. నేను కూడా అదే మాట్లాడుతున్నా. అదిరించేవాడు లేకపోతే ఏమవుతుంది? బెదిరించేవాడే సామ్రాజ్యం అవుతుంది. ఈరోజు మేము అదిరించడానికి కూడా పోలేదే, జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి పోయిన దానికే మీరు ఇట్లా బెదిరిస్తుంటే మరి మీ స్లోగన్ ఎక్కడ పోయింది? మహిళలకు రక్షణ అంటారు, అది అంటారు. కనీసం ఇంతో అంత లోక జ్ఞానం ఉండి ఇంతో అంత బయట తిరుగుతున్న వాళ్ళకి మాకే లేకపోతే, కెమెరాలు పట్టుకొని తిరుగుతున్న మాకే లేకపోతే ఎవరికన్నా ఇంకా రక్షణ ఎట్లు ఇస్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ అన్న, ఇది ఇంతటితోటైతే ఆగదు, పోతాం. ఏం చేస్తారో చూస్తామన్నా. ఎందుకనంటే భయపడి నేను వార్త చేస్తలేనన్నా, ఓ చెల్లెగానే మాట్లాడుతున్నాను. నేను కూడా అర్థమవుతుందని మీకు ఒక ఆవేదనతో చెప్తున్నాం అంతే. పోతాం బరాబర్. మళ్ళీ చెప్తున్నా, నేను కొండారెడ్డిపల్లెకి పోతాము, కొడంగల్లు పోతాము, సిద్దిపేట పోతాము, గజ్వేల్ పోతాము, సిరిసిల్లకు పోతాము, హుజూరాబాద్ పోతాం, హుజూర్ నగర్ పోతాం, నల్గొండ పోతాం, ఖమ్మం పోతాం, వికారాబాద్ పోతాం, అన్నీ పోతాం అన్న. పోకూడదని రిస్ట్రిక్షన్ ఏమైనా పెట్టదలుచుకుంటా పెట్టండి, బరాబర్ పోతాం. ఇప్పుడు చెప్తున్నా, బరాబర్ పోతాం. ఇదే నేను చివరిగా చెప్పేది. సరే, కానీ ఏం జరిగినా కూడా ప్రజలు చూస్తుంటారు, కానీ పోవుడు అనేది మాత్రం బరాబర్ అన్న.